హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము ముళ్ళు వంకాయలు తెంపుకోవడానికైతే వచ్చాము. మీలో ఎంతమంది తెలుసో ఈ చెట్టు ఎట్లా ఉంటుంది, ముళ్ళు వంకాయలు ఎట్లా తెంపాలి, ఎట్లుంటుంది అనేసి. చూడండి, ఈ చెట్టు మొత్తం నేల మీదనే పారుతుందండి. చూడండి, మస్తు ముళ్ళులు అయితే వంకాయకు ఉంటాయి ముళ్ళు, చెట్టుకు కూడా ఫుల్ ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కొమ్మలు ఒక్కొక్క కొమ్మ పైకి అనుకుంటూ తెంపాలి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు, మా ఊర్లో మేనత్త వాళ్ళ ఇంటి పక్కన ఇవైతే ఉండే. సో నేను సడన్గా చూసి ఊరు వెళ్ళాను కదా ఎట్లాగో అనేసి మంచిగా తెంపుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఇవి తెంపిన రోజు వండుకొని తింటే ఫుల్ టేస్ట్ ఉంటాయి, వాతం కూడా ఉండదు అంటారు ఈ కాయలు తింటే. అందుకనే మేమైతే ఈ కాయలు మంచిగానే తెంపుతున్నాము. చూడండి, చాలా వరకు దగ్గర కేజీ వరకు అయితే వచ్చినాయి ఈరోజు. ఫుల్ మంచిగా ఉన్నాయి కాయలు కూడా, మరీ అంత పండు మక్కి కూడా ఏం లేవు. కొన్ని ఉన్నాయి కానీ ఏం పర్లేదు, మంచిగా ఇవి పులుసు పెట్టుకొని తిన్నా, కూర వండుకొని తిన్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో నాకు తెలియదు, కానీ ఇవి తెంపడము హార్డే. తెంపిన తర్వాత వండేటప్పుడు ఫస్ట్ తొడిమలు తీసేటప్పుడు కూడా చాలా హార్డ్ ఉంటుంది. చూడండి, మా మామయ్య ఎంత ఖచ్చితంగా అంటే ఇట్లా ఎంత మంచిగా పట్టుకున్నాడో. లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయండి, ఫుల్ ముళ్ళు గుచ్చుకుంటాయి ఈ చెట్టుకు తెంపేటప్పుడు కూడా. చాలా అంటే చాలా జాగ్రత్తగా తెంపాలి. ఫైనల్గా ఇన్ని అయితే వచ్చినాయి మాకు. చూడండి ఎన్ని అయినాయో, దగ్గర కేజీ అయితే అయినాయి. కొన్నేమో కచ్చకాయలు ఉన్నాయి, కొన్నేమో పండ్లు ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి ఏమో కూరలాగా వండుకుంటే టేస్ట్ ఉంటాయి, కానీ చిన్నగా ఉన్నాయి పులుసు పెట్టుకోవాలండి. ముళ్ళు వంకాయ పులుసు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ముళ్ళు వంకాయ పులుసులో ఒట్టి చేపలు వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది. మేమైతే ఒట్టి చేపలైనా ట్రై చేస్తాను, లేదా పులుసు పెట్టుకొని ట్రై చేస్తాము. ఎందుకంటే హాఫ్ కేజీ ఉన్నాయి కాబట్టి ఒక 2-3 డేస్ అన్నా వండుకోవచ్చు. అప్పుడు కొన్ని. సో మేము నెక్స్ట్ పులుసు అయితే పెడతాను. కొంచెం పండు మక్కినవి ఉన్నాయి కదా, సో వాటితో అయితే పులుసు పెట్టుకోవచ్చు. పండు మక్కినవి చిన్నగా ఉన్న వాటితోటి పులుసు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ మీకు ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను, పులుసు ఎంత బాగుంటుంది, ఎట్లా వేయాలి, అదంతా దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి వండేటప్పుడు అనేసి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు కూడా ఇలాంటి కాయలు దొరికినాయా, మీ పొలాల దగ్గర ఇట్లాంటివి ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి. మంచిదండి హెల్త్కి, మీరు కూడా వండుకోండి. దగ్గు పోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ కాయలు. సో బాయ్.